హలో అండి అందరికీ. ఇంకొక హెల్తీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు 1 స్పూన్, పల్లీలు 1/2 కప్పు, తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 5 నుంచి 7 వేసుకొని, అలాగే మినపగుళ్ళు 1 స్పూన్ వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో జస్ట్ అలాగా కలుపుకోండి. ఇలాగ 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత జీడిపప్పు పలుకులు 10 నుంచి 15 వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం బరకగా చేసుకోండి. ఇలాగ బరకగా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మినపగుళ్ళు 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మిగిలిపోయిన అన్నం ఒకసారి బాగా కలుపుకొని వేసుకోండి. ఇలాగా అన్నం వేసుకున్న తర్వాత మనం కొంచెం బరకగా పౌడర్ లాగా చేసుకున్నాం కదా, అది ఒక 1/2 కప్పు వేసుకోండి. మిగతా 1/2 కప్పు పక్కన పెట్టండి. 1/2 కప్పు వేసుకొని సాల్ట్ 1/2 స్పూన్, రెడ్ చిల్లీ 1/2 స్పూన్, అలాగే పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు వేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బరకగా చేసుకున్న పౌడర్ కొంచెం 1/2 కప్పు పక్కన పెట్టాం కదా, ఆ 1/2 కప్పు వేసుకొని కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలాగ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో 2 స్పూన్ల నెయ్యి వేయండి. 2 స్పూన్ల నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీ రెసిపీ కూడాను. ఒకసారి ఈ హెల్తీ రెసిపీ ట్రై చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, అలాగే చాలా హెల్తీ కూడాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.